హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీలో కనుక ఎవరైనా మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. మీరైతే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మొత్తం వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇవాళ ఇదైతే సండే తీసిన వ్లాగ్ అనమాట. సండే అయితే మాకు ఇంకా ఇవాళ ఫస్ట్ పేరెంట్స్ మీట్ అనేది స్టార్ట్ అయిపోయిందండి మా అమ్మాయికి. మా అమ్మాయి అయితే హాస్టల్లో చదువుతుంది కదా, తనకైతే ఇంకా లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్ళాలన్నమాట. ఇంకా ప్రతి సండే కూడా అంటే కొన్ని సండేస్ ఉంటాయి, కొన్నిసార్లు ఎగ్జామ్స్ ఉన్నప్పుడైతే ఉండదన్నమాట. ఇంక ఇవాళ ఫస్ట్ పేరెంట్స్ మీట్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా దానికోసం అయితే లంచ్ కోసం అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. లంచ్కి అయితే నేను టమోటా రైస్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. లంచ్ మేమైతే ఓన్లీ వెజ్జే తీసుకెళ్ళాలి, నాన్ వెజ్ అనేది నాట్ అలౌడ్ ఇన్సైడ్ అయితే. ఇంకా అందుకోసమైతే నేను ఇక్కడ టమోటా రైస్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం బాస్మతి రైస్ అనేది ఒక గ్లాస్ నానబెట్టి పక్కన ఉంచుకున్నాను. ఇంకా తర్వాత అయితే ఎర్రగా పండిన టమోటాలను అయితే ఒక 4 to 5 టమోటాస్ని నేను తీసుకొని ఇలాగా కుక్కర్లో అనేది బాయిల్ చేసుకుంటానండి. టమోటా రైస్ అనేది ఒక్కొక్కలాగా చేసుకుంటారు కదా, నేనైతే నా స్టైల్లో ఇలాగా చేస్తానండి. మీకు గనక నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడ టమోటా రైస్ కోసం అయితే ఇంకా టమోటాలన్నీ కూడా ఇలాగ కట్ చేసేసుకొని కుక్కర్లోకి అనేది వేసేసుకుంటాను. రైస్ అనేది నేను ఒక 1 గ్లాస్ తీసుకున్నా కాబట్టి వాటర్ అనేది 1 గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. ఇంకా 2 గ్లాస్ వాటర్ నేను ఇక్కడ టమోటాలను బాయిల్ చేసుకునేకైతే వేసేసుకుంటాను అనమాట. మనకి ఈ రైస్కి ఏంటంటే పైగా వాటర్ అనేది అవసరం లేదండి. మనము ఎన్ని గ్లాసులు వాటర్ తీసుకుంటామో ఎన్ని గ్లాసులు రైస్ తీసుకుంటామో అంత వాటర్ని మనం ఇప్పుడే తీసేసుకోవాలన్నమాట. ఇంకొకర్లో అయితే వాటర్ వేసుకొని టమోటాలు అనేది బాయిల్ చేసుకుంటున్నాను. మనకి 3 to 4 విజిల్స్ వస్తే టమోటాలు అనేది చక్కగా ఉడికిపోతాయి. ఇంకా తర్వాత అయితే ఇక్కడ టమోటా రైస్ కోసం అయితే ఇంకా అన్నీ కూడా కట్ చేసి రెడీగా ఉంచుకుంటాను అనమాట. ఒక పెద్ద సైజ్ ఆనియన్, ఒక 2 లేదా 3 పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది దంచుకొని పక్కన ఉంచుకున్నాను ఇలాగా. ఇంకా తర్వాత అయితే మసాలాలన్నీ కూడా ఇలాగా రెడీగా పెట్టుకున్నాను అనమాట. మసాలాలు అంటే ఇంకా బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, అనాస మొగ్గ, ఒక ఇలాచి, కొంచెం జాపత్రి, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ఇంకా అవన్నీ అయితే రెడీగా ఉంచుకున్నాను. ఇంక ఈలోపు టమోటాలు కూడా బాయిల్ అయిపోయాయండి. ఇంకా తర్వాత అయితే పక్కన ఇలాగ ఒక ప్యాన్లో పల్లీలు అనేది వేయించుకుంటున్నాను అనమాట. ఇంక ఇదైతే బ్రేక్ఫాస్ట్లోకి పల్లీ పొడి కోసం అయితే ఇంకా పల్లీలు అనేది వేయించుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ కింద ఉప్మా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ పల్లీ పొడి కోసం అయితే ఇంకా వేయించుకుంటున్నాను అనమాట. ఈలోపు కుక్కర్ కూడా గ్యాస్ వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత అయితే ఇలాగ వాటర్ సపరేట్ చేసేసుకొని మనము టమోటాలని ఇలాగ స్మాష్ చేసుకోవాలన్నమాట. పప్పు గిద్దైతే ఇలాగ ఎనిపేసుకున్నామంటే మెత్తగా అయిపోతుంది. ఇది టమోటా ప్యూరీ కొంచెం చల్లారిన తర్వాత మనం ఈ పీల్ అంతా కూడా సపరేట్ చేసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు ఏంటంటే మనకి తీయడానికి అవ్వదనమాట. కొంచెం అది కూల్ అయిందంటే మనం ఇలాగ పీల్ అంతా కూడా సపరేట్ చేసేసుకుంటే మనకి టమోటా ప్యూరీ అనేది వస్తుందండి. ఈ టమోటా ప్యూరీ అనేది సపరేట్గా ఉంచుకోవాలి. నాకు ఇక్కడైతే టమోటా ప్యూరీ అనేది 1.5 గ్లాస్ అయితే వచ్చిందండి. ఇంకా అదైతే నేను సపరేట్గా ఒక గ్లాస్లో అయితే పక్కన పెట్టుకున్నాను. మనము ఈ వాటర్ని రైస్లోకి అయితే వేయాలండి. ఇంకా సపరేట్ రిమైనింగ్ వాటర్ అనేది అవసరం ఉండదు. ఇంకా తర్వాత అయితే రైస్ దేంట్లో అయితే కుక్ చేసుకుంటామో ఇంకా ఆ బౌల్ తీసుకొని ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకొని అందులోకి అయితే ఒక బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, అనాస మొగ్గ, 2 యాలకులు ఇవన్నీ కూడా వేసేసుకుంటాను అనమాట. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసేసుకొని ఇలాగైతే పోపు అనేది పెట్టుకుంటున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని వేయించుకోవాలి. మనకి ఇక్కడ ఏంటంటే ఆనియన్స్ అనేది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి, కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుంది అనమాట.
ఇంకా తర్వాత అయితే కొంచెం కారం పొడి అనేది వేసేసుకొని వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత టమోటా ప్యూరీ అనేది సపరేట్గా పెట్టుకున్నాం కదా, ఇంకా అదైతే 1 గ్లాస్ టమోటా ప్యూరీ, 1 గ్లాస్ టమోటా వాటర్ అనేది వేసేసుకొని ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా ఇందులోకి అయితే వేసేసుకుంటున్నాను. బాస్మతి రైస్ ఏంటంటే మనకి 1 అవర్ పాటు నానితే రైస్ అనేది చక్కగా పొడి పొడిగా వస్తుందండి. ఇంకా ఆ తర్వాత అయితే కొంచెం ఫ్రెష్ కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసేసుకొని రైస్ అనేది కుక్ చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం కుక్ అయ్యేలోపు నేను ఇంకా పక్కనైతే వైట్ రైస్ కోసం కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. కర్డ్లోకి వైట్ రైస్ అనేది ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఈలోపు రైస్ కూడా కుక్ అయిపోయిందండి, మనకి చక్కగా ఉడికిపోయింది, బాగా పొడి పొడిగా వచ్చిందనమాట. టమోటా రైస్లోకి ఇంకా రైతా కోసం అయితే నేను ఇక్కడ పెరుగు పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా దానికోసమైతే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇలాగన్నీ తరిగేసి ఒక డైరెక్ట్గా బాక్స్లోకే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అనమాట. అందులోకి ఒక చిన్న ప్యాకెట్ పెరుగు వేసేసుకొని కొంచెం సాల్ట్, వాటర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మనకి పెరుగు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఈ టమోటా రైస్లోకి పెరుగు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి, కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇంక ఇలాగైతే పెరుగు పచ్చడి కూడా రెడీ చేసేసుకొని అయితే ఒక బాక్స్లోకి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత ఈలోపు ఇంకా వైట్ రైస్ కూడా అయిపోయిందండి. ఇంకా రైస్ కూడా కుక్ అయిపోయిందని చెప్పేసి టమోటా రైస్ని ఇలాగైతే ఒక హాట్ బాక్స్లోకి అయితే సపరేట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా అక్కడికి తీసుకెళ్ళలోపు కొంచెం చల్లగా అయిపోతుంది కదా, ఈ హాట్ బాక్స్లో అయితే కొంచెం వేడిగా ఉంటుంది అని చెప్పేసి ఇలాగ బాక్స్లోకి అయితే సపరేట్ చేసేసుకుంటున్నానండి. ఇంకా వైట్ రైస్ కూడా అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఉప్మా అనేది ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. సింపుల్గా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఉప్మా అనేది తినేసిన తర్వాత రెడీ అయిపోయి ఇంక ఇక్కడ బాస్కెట్లో అనేది సర్దేస్తున్నాను. మొత్తం అన్నీ కూడా ఏమేమి తీసుకెళ్ళాలో అవన్నీ కూడా సర్దేస్తున్నానండి. ఇదండి ఇవాల్టి వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. బాయ్ బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.